ఆదిత్య హృదయం సూర్య భగవానుడిని స్తుతించే ఒక శక్తివంతమైన స్తోత్రం. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో అగస్త్య మహర్షి శ్రీరామునికి రావణుడితో యుద్ధంలో విజయం సాధించడానికి దీనిని ఉపదేశించినట్లు తెలుపుతుంది. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అవేంటంటే: శత్రువులపై విజయం. ఇది శత్రువులను జయించడానికి, పోటీలలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించడానికి దీనిని పఠించాడు. పాప విముక్తి మరియు శాప విముక్తి. నిరంతరం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి లభిస్తుంది మరియు శాపాల ప్రభావం తగ్గుతుంది. కష్టాలు దూరం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. ఆరోగ్యం మరియు దీర్ఘాయువు. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. ఇది ఆదివ్యాధులను తొలగిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సకల సంపదలు మరియు అష్టైశ్వర్యాలు. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం. ఇది పఠించిన వారిలో అపారమైన శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మానసిక శాంతి మరియు ఒత్తిడి ఉపశమనం. ఇది చింత, శోకం, ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం. ఆర్థికపరమైన సమస్యలు తీరి ధనలాభం కలుగుతుంది.